సార్ మన ఎలక్షన్లో ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొచ్చారండి. మీకు మ్యాన్ పవర్ తక్కువ కనిపిస్తుంది, కానీ కాంప్లికేటెడ్ పొలిటీషియన్స్ కనిపిస్తారు, ఎక్కువ స్టార్ పొలిటీషియన్స్ ఎక్కువ తిరిగారు. అదే ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఎస్పీస్ మొత్తం జిల్లాలో 6 జిల్లాల ఎస్పీలు కూడా చాలా మంచి ఎస్పీస్ ఉన్నారు, అందరు యంగ్ ఎస్పీస్ ఉన్నారు. బట్ దే ల్యాక్ ఇన్ ఎక్స్పీరియన్స్, ఎలక్షన్స్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. బట్ నాకు 2 ఎలక్షన్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. 2014లో కడపలో చేశాను, 2019లో అనంతపూర్లో ఎలక్షన్స్ హ్యాండిల్ చేశాను. సో మొదటి నుంచి వాళ్ళని నేను ప్రిపేర్ చేశాను. ఎలక్షన్ కమిషన్ అంటే ఇలా ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి, ప్రణాళిక ఎలా చేయాలి, తక్కువ ఫోర్సెస్ వస్తాయి, మనం అనుకున్నంత ఫోర్సెస్ రావు, సో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎక్కువ అవేర్నెస్ ప్రజల్లో. నేను చెప్పాను కదా 95% 5% పాలసీ, 5%కి భయం పెట్టి 95%ని మన వైపు చేసుకోవాలి అనేది ప్రోగ్రాము బాగా ఎక్కువగా ఇచ్చాను. తర్వాత బౌండ్ ఓవర్స్ చేయడం కూడా ఒక ప్రణాళిక లేకుండా చేస్తారు. ఎలక్షన్స్ టైంలో గంపగుత్తగా ఎవరినంటే వాళ్ళని బౌండ్ ఓవర్ చేస్తారు. బౌండ్ ఓవర్ స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి రియల్ ఫెలోస్ని బౌండ్ ఓవర్ చేయడము. తర్వాత ఎలక్షన్ డే స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఈ స్టాటిక్ బందోబస్తు కంటే మొబిలిటీ బాగుండాలండి. అంటే క్యూఆర్టీస్ ఆఫీసర్ ఓరియంటెడ్గా ఎలక్షన్ నడపాలి. అంటే మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, అక్కడ 2 కానిస్టేబుల్స్ ఉన్న ఒక పోలింగ్ స్టేషన్ దగ్గర వాళ్ళు సరిగా హ్యాండిల్ చేయలేరు, సిచ్యువేషన్ సరిగా హ్యాండిల్ చేయలేరు. ఒక ఆఫీసర్ ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పీ కానీ అక్కడికి త్వరగా రీచ్ కాగలిగితే ఆ ఇష్యూని క్విక్గా హ్యాండిల్ చేస్తారు. సో ఆ స్ట్రాటజీ నేను ఎస్పీస్కి బాగా చెప్పడం జరిగింది. ఎక్కువ మొబిలిటీ బాగా పెట్టుకోవాలి, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టి వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడం, పోలింగ్ బూత్ 100 మీటర్స్ 200 మీటర్స్ క్విక్గా రియాక్షన్ టైం 5 మినిట్స్ 10 మినిట్స్ లోపల ఇన్సిడెంట్ జరిగిన 5-10 మినిట్స్లో మనం రీచ్ కావాలి. ఇష్యూ కాంప్లికేట్ కాకుండా చిన్న ఇష్యూ ఉన్నప్పుడే అందరినీ చెదరగొట్టేయచ్చు. ఆ స్ట్రాటజీని ఎక్కువ అడాప్ట్ చేసాం. మెయిన్ ప్రాబ్లం ఆఫీసర్స్ కూడా లక్కీగా ఈసారి ఆఫీసర్స్ ఎక్కువ ఇచ్చారు. తర్వాత ఈ పోలీస్ అబ్జర్వర్ గారు చెప్పారు ఏమని, ఈ సెంట్రల్ ఫోర్సెస్ కూడా క్యూఆర్టీస్ ఫామ్ చేయమని చెప్పారు. అంటే ఆ ప్లాటూన్స్లో ఉండే ఆర్ఐస్ని డిఎస్పీస్ని కూడా క్యూఆర్టీస్ కింద ఫామ్ చేశాం. అందువల్ల కూడా నంబర్ ఆఫ్ క్యూఆర్టీస్ బాగా పెరిగాయండి. ఒక్కొక్క అది 7-8 క్యూఆర్టీస్ కూడా తిరిగారు ఒక్కో చోట. సో రెస్పాన్స్ టైం ఆటోమేటిక్గా ఏమైపోయింది, ట్రబుల్ వస్తే 5 నిమిషాల్లో ఒక ఆఫీసర్ అక్కడ ఉంటాడు, ప్రత్యక్షం అవుతాడు, ఆటోమేటిక్గా సిచ్యుయేషన్ డిఫ్యూజ్ అయిపోతుంది. అందువల్ల ఎఫెక్టివ్గా చేయగలిగాం. తర్వాత క్యాంపైనింగ్ టైంలో కూడా ఎక్కువ ఇష్యూస్ లేకుండా, అంటే మెయిన్ నేను ఏం చెప్పానంటే అనంతపూర్ కడప ఎక్స్పీరియన్స్ తోటి ఈ షాడో టీమ్స్, ఈ ప్రాబ్లమాటిక్ క్యాండిడేట్స్ సెన్సిటివ్ విలేజ్కి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు సడన్గా బోత్ గ్రూప్స్ మీద పడము, కొట్టుకోవడము విలేజ్ వచ్చినప్పుడు, అటువంటి కల్చర్ కాకుండా ఒక స్ట్రాంగ్ షాడో టీము అతనితో పాటు, లేదా ముందే ఒక టీము వేరు ఒక 5 విలేజ్లు ఈరోజు 6 విలేజ్లు క్యాండిడేట్ విజిట్ చేస్తున్నారు అనుకోండి, ఒక అడ్వాన్స్ టీమ్ ఉంటుంది, ముందు వెళ్ళే విలేజ్లో అడ్వాన్స్ టీం వెళ్తుంది, వెళ్ళి అక్కడ అసెస్ చేసుకుంటారు సిచ్యుయేషను ఎలా ఉంది, ఓకే బాగుందంటే ముందుకు వెళ్తారు. తర్వాత ఆయనతో పాటు బందోబస్తు ఉంటుంది. బందోబస్తు వెళ్ళిపోయిన తర్వాత విలేజ్ నుంచి వెంటనే వెళ్ళిపోకూడదు. అటువంటి ప్రాబ్లం విలేజ్లో ఏం చేస్తామంటే మనము క్యాండిడేట్ వెళ్ళిపోతేనే అప్పటిదాకా ఒక హై వోల్టేజ్ క్యాంపెయినింగ్ ఆ విలేజ్లో జరుగుతుంది. ఒక్కసారి ఆ ఫాలోయర్స్ అందరూ చాలా అదొక వోల్టేజ్లో ఉంటారు కదండి, ఒక్కసారి వెళ్ళిపోతే అదొక వ్యాక్యూమ్ వచ్చేస్తుంది, పోలీసు ఎవరు ఉండరు, అవతల వాళ్ళు ఏదో మాట్లాడాలనుకుంటారు, కొట్లాడుకుంటారు. అటువంటి చోట్ల కొద్దిసేపు పోలీస్ ఫోర్స్ అక్కడ ఉండాలి. ఈ రియర్ టీమ్ అంటే ఆ పరిస్థితి సర్దుమరిగి అంతా వెళ్ళిపోయేంత వరకు కొంత ఫోర్స్ ఉండాలి. అట్లా 3 టీమ్స్, అడ్వాన్స్ టీము, క్యాంపైనింగ్ టీము, రియర్ టీము, ఆ విధంగా ప్లాన్ చేసి బయటపడే వరకు ఉంటారు. పోలీస్ పార్టీ ఉండి అందరినీ పంపించేసి మళ్ళీ నెక్స్ట్ విలేజ్కి వెళ్తారు. సో అట్లా నా ఎక్స్పీరియన్స్ తోటి ఎస్పీస్కి నేను చెప్పాను. వారు కూడా వారి ఓన్ ఏరియాని బట్టి అన్నిటికీ ఈ మెథడ్ పనికిరాదు, వాళ్ళు కూడా చేసి తక్కువ ఇష్యూస్ తోటి ఎలక్షన్స్లో ఎక్కువగా అందరూ ఫోకస్ చేసింది పిఠాపురం, అమలాపురం. ఈ 2 ఏరియాలోనే ఏదో జరిగిపోతుంది అనుకున్నాను, ఎందుకంటే అమలాపురం ఇష్యూ ఉంది కాబట్టి ఎలక్షన్స్ ఏదో అవుతుందని. ఈ 2 ఏరియాలో ఎక్కువ ఫోకస్ ఎలా పెట్టారండి? అదే ఫోకస్ అంటే మెయిన్ ప్రీ ఎలక్షన్ వర్క్ కరెక్ట్గా బౌండ్ ఓవర్ చేయడము, కరెక్ట్ బ్యాడ్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి చెప్పడము, ఐడెంటిఫై చేయడం, బౌండ్ ఓవర్స్ చేయడం, తర్వాత గ్రామ పెద్దలతో మాట్లాడడము, కొంతమంది ప్రివెంటివ్ అరెస్ట్ చేయడము, తర్వాత మొబిలిటీ
ఆ రోజు మొబిలిటీ బాగా, ఆఫీసర్స్ ప్రెజెన్స్ క్విక్గా 1 నిమిషంలో 5 నిమిషాల్లో ఆఫీసర్ ఉంటాడు. గొడవ అయితే వెంటనే తీసేయడం, అరెస్ట్ తీసి లోపల పడేసేయడం, ఆ విధంగా జరగడం వల్ల ఎలక్షన్స్ బాగా జరిగాయి. సార్ ఈ మీ రేంజ్లో, ఏలూరు రేంజ్లో ప్రాబ్లమేటిక్ లేకుండా అని చాలా చెప్పారు. ఈ ఏరియాలో ఎక్కువ ప్రాబ్లమేటిక్ ఉంది, ఈయనతోనే ఎక్కువ ప్రాబ్లం ఉందని ఇప్పుడు ఐడెంటిఫై చేశారా? అంటే ఐడెంటిఫై చేశాము. మనకు ఇక్కడ చాలా ప్రెస్టేజెస్, నేను పేర్లు చెప్పను, చాలా ప్రెస్టేజెస్ కాంటెస్ట్ జరిగిన ఏరియాస్ ఉన్నాయి మన ఏరియాలో. స్టేట్ వైడ్ ఫోకస్ అయిన, ఎస్పెషల్లీ కృష్ణా డిస్ట్రిక్ట్, మనకి దెన్ కాకినాడ డిస్ట్రిక్ట్, పిఠాపురం, ఈ రెండు ఎక్కువ ఫోకస్డ్ క్యాండిడేట్స్ కూడా చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. అక్కడ కొద్దిగా స్పెషల్ అటెన్షన్ పే చేశాం. అక్కడ ఎస్పీస్ కానీ వాళ్ళు కూడా చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళకున్న డ్రాబ్యాక్స్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ కనుక్కొని దాన్ని కవర్ చేసుకున్నారు. అందువల్ల కూడా పోలింగ్ డే రోజు కూడా సిచ్యుయేషన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయడం, టెన్షన్ వస్తున్నప్పుడు ఏ విధంగా దాన్ని అడాప్ట్ చేయాలి, ఎవరిని ఆపేసేయాలి, ఎవరిని ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలి, ఏ ఆఫీసర్ని అక్కడికి పంపాలి, రెస్పాండ్ కావడం, అది కూడా కోఆర్డినేషన్ తోటి పనిచేయడం.